హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం ఎంతో రుచిగా గోంగూరతో పులగూర చేసుకుందాం. ఇదైతే తెల్ల గోంగూర, కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇదైతే మనం బాగా ఒలిచేసి నీట్గా కడిగేసి మనమైతే ఎంతో రుచిగా పులగూర చేసేద్దాం. ఫస్ట్ అయితే నేనైతే 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. 2 కట్టల గోంగూర బాగా ఒలిచేసి కడిగేసి ఇట్లా మొత్తం నీళ్ళన్నీ వడేదాకా పెట్టాను. ఆ నీళ్ళన్నీ వడిపోయాక కొంచెం అది దబర్లో అట్లా వేసేసుకున్నాక 2 కట్టల గోంగూరకి 50 గ్రాముల దాకా పచ్చిమిర్చి తీస్తున్నానండి. దీనికి పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటుంది. నిమ్మకాయ సైజులో సగం చింతపండు, ఒక 3 టమాటాలు, ఒక్క ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర అన్నమాట, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ చింతపండు ఆ నిమ్మకాయల సగం అంత ఎందుకు వేస్తున్నామంటే గోంగూరలో ఎవరైనా సరే ఎక్కువగా చింతపండు వాడరండి. కానీ తెల్ల గోంగూరలో కొంచెం ఇట్లా కొంచెం చింతపండు వేస్తే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే వేసి చూడండి, రుచి అయితే అదిరిపోతుంది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఇవన్నీ నీట్గా కడిగేసుకొని కట్ చేసేద్దాం. పచ్చిమిర్చి మాత్రం ఈ 2 కట్టలకి ఒక 50 గ్రాములు తీసుకోండి, చాలా బాగుంటున్నాయి. పచ్చిమిర్చి అన్నీ బాగా ముక్కలు కట్ చేసేసి అసలు గోంగూర పుల్లగూర కన్నా అసలు నోటికి ఏది రుచిగా లేనప్పుడు మనకి తినాలనిపించినప్పుడు ఇట్లాగా గోంగూర పుల్లగూర చేసుకుంటే మనకి నోటికి కమ్మగా పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. దీనికైతే పచ్చిమిర్చి ఖచ్చితంగా వేసుకోవాలి. మనం ఎండుమిర్చి వేసినా కారం వేసినా అంత రుచి ఉండదు. ఇట్లా పెద్ద సైజు అయితే ఒక ఉల్లిపాయ తీసుకోండి. మనం మామూలుగా తాలింపులో కూడా వేస్తాం కాబట్టి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇంకోటి తాలింపుకి తీసుకోండి. ఇట్లా పెద్దగా ముక్కలుగా కట్ చేసేసి ఇవన్నీ మనం కడిగి పెట్టుకున్న గోంగూరలో వేద్దాం. ఇట్లా మొత్తం వేసేసి ఇప్పుడైతే మనం 3 టమాటాలు అయితే తీసుకున్నాం కదండి, 3 టమాటాలు కూడా కట్ చేసేసుకుందాం. గోంగూర పుల్లగూరలో టమాటాలు ఒక 3-4 అయితే సరిపోతుందండి. అంటే 2 కట్టలు కాబట్టి 3 టమాటాలు తీసుకున్నాను. ఎక్కువ టమాటాలు కానీ వేసుకోవాలనుకుంటే ఆ చింతపండు తీసేసేయండి, వేయబాకండి. టమాటాలు ఎక్కువ వేసుకునే వాళ్ళకి ఆ టమాటాలే సరిపోతాయి అన్నమాట పులుపు. కానీ కొంచెం చింతపండు వేస్తే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ వేరే, ఈ టేస్ట్ వేరే. అందుకని కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇట్లా టమాటాలు కూడా బాగా సన్నగా కట్ చేసేసి 3 టమాటాలు కూడా మనం వేసేసుకుందాం. ఇట్లాగా ఈ పైన కొంచెం ఎక్కువగానే కట్ చేసి పడేయాలండి టమాటాలకి. అప్పుడు మనకి టమాటా బాగా ఉడికిద్ది అనమాట. అట్లా కొంచెమే పైన కట్ చేసామని అనుకోండి, దానివల్ల అసలు టమాటా మొత్తం ఉడకదు. ఆ పైన అయితే మనం ఎక్కువ శాతమే తీసేసేయాలి. అప్పుడు టమాటా బాగా మగ్గిద్ది అనమాట. కొత్తిమీర కూడా లాస్ట్లో అది మనకి పుల్లగూర అంతా అయిపోయాక వేయటం కాదండి, గోంగూరతో పాటే కొత్తిమీర కూడా వేసి మనం ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీర కూడా ఇట్లా కోసేసి ఇవి కూడా మొత్తం ఆ గోంగూరలో వేసేసుకుందాం. ఇవి చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకి పచ్చడి చేసుకుంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో అదేవిధంగా ఇది కూడా అస్సలు పాడవదనమాట. దీంట్లో మనం అసలు నీళ్ళు అస్సలు ఒక చుక్క కూడా పోయకుండా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కొంచెం పసుపు వేసి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి, 1 స్పూను అల్లం వేసుకుందాం. కొంచెం ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం. అది గోంగూర అంతా కొంచెం బాగా మగ్గినాక అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు. దీంట్లో ఎంత వాటర్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి పోసుకుందామండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఇదంతా మగ్గిపోయే వరకు ఒక 5 నిమిషాలు సన్నమంట పెట్టి ఉడకబెట్టేసుకుందాం. ఇట్లా చూడండి, మనం నీళ్ళు పోయకుండానే దాంట్లో నీళ్ళే వస్తాయి అన్నమాట. గోంగూరలో కొంచెం వాటర్ వస్తుంది. టమాటాలో కూడా ఇప్పుడు చాలా వరకు వాటర్ అనేది తక్కువగా ఉందండి, లేదంటే టమాటాలో కూడా వాటర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఉడికిపోయినాయండి. మనకి చూస్తున్నారు కదా, మొత్తం ఉడికిపోయినాయి. మనం ఒక్క చుక్క నీళ్ళు పోసుకుని ఉంటే అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. అది పోసుకున్నామంటే మనకి కొంచెం ఎనుపుకునేప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం మెత్తగా అట్లా వస్తుంది అనమాట. మనం ఆ ఒక్క రవ్వ వేసి కొంచెం ఉడకనిద్దాం.
ఒక్క 2 సెకండ్లు అట్లా ఉడితే సరిపోతుంది. పచ్చిమిర్చి, టమాటాలు, గోంగూర అయితే చాలా లేతది. అదైతే అసలు బాగా ఉడికిపోయింది. ఇవి కూడా ఒక్క 2 సెకండ్లు అట్లా ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని మనం ఈ వాటర్ అయితే ఉంది కదండి, ఇప్పుడు పోసిన వాటరు అది మాత్రమే కొంచెం ఉంటుందన్నమాట. ఆ కొంచెాన్ని మనం తీసి పక్కన పెట్టి మొత్తకంతో ఉప్పేసి బాగా ఎనిపామంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం ఉడికిపోయింది. మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మనకైతే ఈ పుల్లగూరలోకి మనము అప్పడాలు, ఉప్పు మిరపకాయలు, లేదంటే ఆమ్లెట్, అసలు మెయిన్ అయితే తినేవాళ్ళు అయితే తాటాకు చేప వేయించుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, ఇంకా మనకి చికెను మటన్ కూడా గుర్తురావన్నమాట. అంత రుచిగా బాగుంటుంది. ఆ తాటాకు చేపలు తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏ తాలింపు వేసుకున్నా, ఏ అప్పడాలు ఉప్పు మిరపకాయలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు ఇవాళ ఫ్రైడే కాబట్టి నేనైతే తాటాకు చేప చేయలేదండి. మేము కూడా అప్పడాలే వేయించుకుంటున్నాం. చాలా బాగుంటుంది. ఏది నంచుకున్నా కూడా పుల్లకూర అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇట్లా మనం కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టగలింది. ఆ వాటర్ వరకు వంచేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఎనిపేసుకుందాం అనమాట. మెత్తగా, ఎంత మెత్తగా ఎనిపితే అంత బాగా మనకి టేస్ట్ వస్తుంది అనమాట. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇట్లా బాగా ఉప్పు వేసేయాలి మెత్తగా. ఇప్పుడు అన్నీ బాగా ఉడికిపోయినాయి కాబట్టి మనం కొంచెం గట్టిగా రుబ్బామంటే బాగా మెత్తగా అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం ఎనిపేసుకున్నామంటే మనకి మెత్తగా నలిగిపోతుంది అనమాట గోంగూర అంతా. మీరు గోంగూర 4 కట్టలు 5 కట్టలు చేసుకోవాలనుకుంటే 100 గ్రాములు పచ్చిమిర్చి తీసుకోండి. ఖచ్చితంగా 100 గ్రాములు కావాలా. రుచి అనేది పచ్చిమిరపకాయలు గోంగూర సమానంగా వేస్తేనే బాగుంటుందండి. కొంచెం పచ్చిమిర్చి తగ్గినా, గోంగూర పెరిగినా పులుపు ఎక్కిపోయి మనకి అసలు తినలేమన్నమాట. ఇట్లా చేసుకోండి, నోటికి ఎంతో కమ్మగుంటుంది అనమాట. ఇట్లా మెత్తగా బాగా రుబ్బేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా బాగా ఎనిపేసుకొని ఇది పక్కకి గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న నీళ్ళు కూడా పోసేసుకుందామండి. ఇది మొత్తం ఒక గిన్నెలోకి తీసేసి దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనమైతే స్టవ్ వెలిగించేసి ఇప్పుడు మనం ఒక బాండ్లు పెట్టుకొని ఇప్పుడు దానికి తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మనం ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కచ్చిపిచ్చిగా దంచేసి వేసేసుకుందాం. అవి కొంచెం వేగనిచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసేద్దాం. అవి కూడా కొంచెం దోరగా వేగనిచ్చేస్తాయి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ లైట్గా దోరగా వేగేటప్పుడే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, 2 ఎండుమిర్చి 2 కాకపోతే 4 వేసుకోవచ్చండి. గోంగూరలు వేసుకుంటే ఆ పుల్లగా తినేవాళ్ళు ఉంటే తినచ్చు. పుల్లగా కారంగా బాగుంటుంది. ఆ సన్నగా ఎర్రగడ్డ ముక్కలు కూడా తరిగేసుకున్నాం కదండి, ఆ కరివేపాకు వేసి ఇవంతా బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి. కొంచెం కూడా ఆ ఎర్రగడ్డ అనేది పచ్చిగా కానీ అస్సలు ఉండకూడదు, మొత్తం వేగిపోవాలి. బాగా వేగనిచ్చిన దాంట్లోనే గోంగూర వేసామంటే మీకు నిలవ ఉంటుంది అనమాట. తినేవాళ్ళు ఉంటే 2-3 రోజులు పెట్టుకుంటే రేపటికి ఇంకా బాగుంటుంది. ఈ రోజు కన్నా కూడా రేపు చాలా రుచిగా ఉంటుంది అనమాట పుల్లగూర. చాలామంది 2 రకాలు వేసుకొని చేసుకుంటారండి. గోంగూరలో కొంచెం తోటకూర అట్లా కూడా వేసి చేస్తారు. కానీ ఇట్లా ఒక్క గోంగూర వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇవేంటి ఇన్నిసార్లు చాలా బాగుంటుంది అని అంటున్నారు అనుకోబాకండి. అంత రుచిగా ఉంటుంది కాబట్టి చెప్తున్నారు. చేసుకుంటే మీరే చూస్తారు ఎంత రుచిగా ఉండదో, మీకే అప్పుడు అర్థమవుతుంది అనమాట. చాలా బాగుంటుంది అని ఆమె ఎందుకు చెప్పిందా అని. ఇది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేయాలండి, అస్సలు ఉండకూడదు పచ్చి అనేది. ఎర్రగడ్డ ఏగి పెంచుండి. ఈ విధంగా వచ్చాక మనం ఈ తాలింపుని తీసి ఆ గోంగూరలో పోసేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి ఎక్కువ రుచిగా రెడీ అయిపోయింది గోంగూర పుల్లగూర. మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. నేనైతే వేడి అన్నంలో
ఎంతో రుచికరమైన ఈ పుల్లగూర వేసుకొని టేస్ట్ చేసేస్తున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అయితే అస్సలు మిస్ కావద్దు. మిస్ అయ్యారంటే మీరే మంచి రుచికరమైన కర్రీ అయితే మిస్ అయిపోతారు. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర పుల్లగూర అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.